చేయకుండా మీరు నేను గత వారము ఒక కొత్త సిరీస్ని మనం మొదలు పెట్టుకున్నాం. చాలా ఇంపార్టెంట్ సిరీస్. సంవత్సరపు ఆరంభంలో మీకు చెప్పడానికి కారణం ఏమంటే ఈ విషయాన్ని మీరు సంవత్సరం అంతా కూడా నాయన ముందర చూడండి, సంవత్సరం అంతా, ఈ సంవత్సరమే కాదు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలని. వినపడుతుందా మంచిగా? పవని కరెక్ట్. నేను కొద్దిగా కిందికి పెట్టుకుంటాను అందుకని, ఎందుకంటే రీసౌండ్ వస్తానట్లు అనిపిస్తాను. ఓకే, యా. సో మన సిరీస్ పేరు వచ్చేసి అబండెంట్ లైఫ్. నేను నిన్న వారం కూడా చెప్పా, అబండెంట్ లైఫ్ చర్చ్ ఎందుకు పెట్టామనే దానికి ఈ సిరీస్ మీరు వింటే మీకు అర్థమైపోతుంది. సో అబండెంట్ లైఫ్ అంటే సమృద్ధి జీవితం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆల్రెడీ ఒక వారం మనం చూసుకున్నాం. రాబోయే 4-5 వారాల్లో ఈ యొక్క విషయాల్ని మనం క్లియర్గా చూసుకుందాం. నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఈ సంవత్సరం ఆరంభంలో ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏమంటే మీకు దేవుడి యొక్క వాక్యంలో నుంచి లాస్ ఆఫ్ ఇంక్రీజ్ అంటే అభివృద్ధి చెందేదానికి మనం పాటించాల్సిన సిద్ధాంతాలు, లా. ప్రతి దానికి బైబిల్లో లా ఉంది. లా ఆఫ్ ఫెయిత్, లా ఆఫ్ ప్రాస్పెరిటీ, లా ఆఫ్ ఇంక్రీజ్. ఎందుకు లా ఆఫ్ అట్లా అంటామంటే అది చేస్తేనే ఆ ప్రాంతంలో ఆ యొక్క విషయంలో మీరు నేను వర్ధిల్లుతాము. ఎట్లయితే స్వర్గానికి పోయేదానికి దేవుడు లా పెట్టాడు. ఏ లా పెట్టాడు? ఎవరైతే నోటితో యేసుని ప్రభు అని అంగీకరిస్తారో వారు పరలోక రాజ్యానికి వారసులు. ఎవరైతే హృదయమందు విశ్వసించి యేసు నా కోసమే, యేసు ప్రభువు దేవుడు మనిషిగా పుట్టి ఈ లోకంలో ఉండి నా కొరకు ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు అనే ఆ లాని ఎవరైతే నమ్ముతారో, ఆ యొక్క విషయాన్ని ఎవరైతే నమ్మి నోటి నుంచి చెప్పాలా. చాలామంది నమ్ముతారు భారతదేశంలో, అందరూ నమ్ముతారు, దాదాపు నమ్ముతారు. ఎవరు? యేసు ప్రభువే రక్షకుడని, యేసు రక్షించడానికి వచ్చారని అందరికీ స్కూల్లో నుంచి చదివించింటారు. ముఖ్యంగా క్రిస్టియన్ స్కూల్స్లో చాలా స్కూల్స్ ఉండడం వలన. కానీ ఒక వ్యక్తి హృదయమందు విశ్వసించతో పాటు నోటితో ఒప్పుకోవాల. అప్పుడే ఆ లా కంప్లీట్ అవుతుంది పిల్లరా. ఆ యొక్క రక్షణ దేవుడు పెట్టిన ఆ యొక్క ప్రణాళికని, దేవుడు పెట్టిన ఆ యొక్క సిద్ధాంతాన్ని ఆ వ్యక్తి కంప్లీట్ చేస్తే, ఎప్పుడైతే కొద్దిగా దగ్గర పెట్టుకోండి పిల్లల్ని ఏదైనా తినిపిస్తా ఉన్నాను, సో అప్పుడే ఆ యొక్క రక్షణ వచ్చేది. ఇంకోటి చెప్పబుద్ధి అవుతుంది నాకు. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన బిడ్డ నువ్వు, నీ యొక్క ఒప్పుకోలు కేవలము రక్షణ కోసమే కాకుండా నువ్వు భూమి మీద బ్రతికినంత కాలము నీ ఒప్పుకోలు చాలా అవసరం ఆత్మీయ లోకానికి. కేవలం రక్షణ కోసమే కాదు, నేను చెప్పాను మీకు, రక్షణ పొందుకోండేదే నువ్వు ఒప్పుకోవడం ద్వారా. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా నువ్వు ఒప్పుకునే దానిపై ఉండాలా. ఏది ఒప్పుకునే దానిపై ఉండాలా? వాక్యాన్ని ఒప్పుకునే వ్యక్తిపై ఉండాలా. నీ ఒప్పుకోలు యేసు ప్రభుకి చాలా అవసరము, ఆత్మీయ లోకానికి చాలా అవసరం. ఎందుకంటే అక్కడ ఆయన నీ ఒప్పుకోలుకి ఏమై ఉన్నాడు? అపోస్తలుడును ప్రధాన యాజకుడే ఉన్నాడు అక్కడ. నువ్వు ఇక్కడ రాంగ్ కన్ఫెషన్ చేస్తే, నీ ఒప్పుకోలు సరిగ్గా లేకుంటే అక్కడ యేసు ప్రభు నీ గురించి ఒప్పుకునే దానికి ఏముండదు. అందుకే యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు, ఎవరు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటారో వారి గురించి నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. ఎవరు నా గురించి మనుషుల ఎదుట ఒప్పుకుంటారో వారి గురించి నేను దూతల ఎదుట ఒప్పుకుంటానని. సో ఇక్కడ నీకు నాకు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు నేను ఏం ఒప్పుకుంటున్నాము అనేది. సో అనుక్షణము నా ఒప్పుకోలు నీకు నాకు జీవితమన్నా తెస్తుంది. నీ ఒప్పుకోలు సరిగా లేకుంటే నీకు అది మరణానికి కూడా దారి తీస్తుంది. సో అందుకనే నువ్వు ఏం ఒప్పుకుంటానో ప్రతి క్షణం అనేది చాలా అవసరం. అందుకే ఆ యొక్క టీచింగ్ని మర్చిపోకండి. ఫస్ట్ సండే టీచింగ్ ఏంటది? జీవవృక్షంలో నుంచి మీరు నేను తినాలా. మంచి చెడ్డ వృక్షంలో నుంచి తింటే మీరు నేను ప్రతి ఏరియాలో మరణిస్తాం. అంటే ప్రతి ఏరియాలో దేవుడు ఇచ్చా అనేది మనం పొందుకోక నష్టపోతూ ఉంటాం. అందుకనే
నా ఒప్పుకోలు రక్షణ కోసం ఎంత ఇంపార్టెంటో, కేవలం నువ్వు విశ్వసి నేను నమ్ముతా యేసుప్రభుని నమ్ముతా, నాకు తెలుసు రాజకీయ నాయకులు కూడా పాపం క్రిస్మస్ రోజు పెద్ద పెద్ద భాషణలు ఇస్తారు, యేసుప్రభు మహానుభావుడు, మంచోడు, ఈ రొట్టెల పంచ, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. కానీ ఎవరైతే హృదయమందు విశ్వసిస్తూ నోటితో ఒప్పుకోవాలి పిల్లరా, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏమో మీరు సో అందుకనే ఈ యొక్క లాస్ యొక్క సిద్ధాంతాలు చాలా అవసరం. మనము రానున్న దినాల్లో వీటిని చక్కగా నేర్చుకుందాం. అయితే దానికంటే ముందు నేను ఒకటి ప్రూవ్ చేయాలనుకుంటానని మీకు నిన్న వారం కూడా ఆ విషయాలు నేను చెప్పాను మీకు. ఏంటంటే ఆయన దీవించే దేవుడు, అది నీకు నాకు క్లియర్గా నా జీవితంలో పునాదిగా ఉండదు. దాని మీద ఇంకేది కట్టకూడదు. ఏదది? దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు దీవెనలు ఇచ్చేవాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అబండెన్స్. సమృద్ధి ఇవ్వాలని కోరుకునేవాడు ఆయన. ఓకే, సో మీకు నాకు అది నా యొక్క జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉండాలి. ఆయన నేచర్ నీకు నాకు అర్థం కావాలి. నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లైక్ అబండెన్స్, సమృద్ధిని ఇవ్వాలని కోరుకునేవాడు. ఓకే, ఇదేదో మనుషుల ఐడియా కాదు ఇది. దేవుడు ఇస్తాడు, సమృద్ధి ఇచ్చే దేవుడు అంట అని చెప్పి ఫలానా అని చెప్పాడు అని చెప్పేది కాదు. ఇది దేవుని ఐడియా, ఇది దేవుని యొక్క చిత్తం ఇది. అందుకే దేవుడు మనిషిని పుట్టించిన తర్వాత తన పెదవుల్లో నుంచి, సృష్టికర్త పెదవుల్లో నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏమో తెలుసా మీకు? ఏం చెప్పండి? గాడ్ బ్లెస్డ్ దెమ్ అని రాయబడింది. ఫస్ట్ సృష్టిలోకి మనిషి తెస్తూనే దేవుడు వారిని ఆశీర్వదించి అని రాయబడింది. సో ఆ తర్వాత ఏం చెప్పాడు దేవుడు? ఫలించాల మనిషి ఫలించాలా, అభివృద్ధి చెందాలా. సో దిస్ ఈస్ ఎ గాడ్స్ ఐడియా, ఇట్స్ నాట్ ఎ మ్యాన్స్ ఐడియా. నాకు పాస్టర్ చెప్పేది కాదు, లేదంటే ఏఎల్ చర్చ్లో వాళ్ళు ఎప్పుడు ఇవే చెప్తారు. నో, దిస్ ఈస్ హూస్ ఐడియా? గాడ్స్ ఐడియా పిల్లరా. ఓకే, సో చాలా క్లియర్గా నీకు నాకు ఇది హృదయంలో ఉండాలా. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఆర్థిక ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ప్రతి ఏరియాలో దేవుడు నిన్ను నన్ను ఇంక్రీజ్ కావాలని కోరుకుంటారు. ప్రతి ఏరియాలో పిల్లరా. కుటుంబంలో భార్యాభర్తలు ఎప్పుడు అభివృద్ధి చెందాలి అన్ని విషయాల్లో. ఆ తర్వాత నువ్వు ఎప్పుడు సక్సెస్లో ఉండాలని దేవుని కోరిక, విజయంలో ఉండాలని దేవుని కోరిక, నువ్వు ఆరోగ్యంలో ఉండాలని కోరిక. నీ ఆరోగ్యంలో నువ్వు ఇంక్రీజ్ కావాలా, నీ బిజినెస్లో ఇంక్రీజ్ కావాలా, నీ క్యారెక్టర్లో ఇంక్రీజ్ కావాలా, నీ ఫ్యామిలీలో ఇంక్రీజ్ కావాలి, నీ భార్య పిల్లలు ఎప్పుడు అబండెన్స్లో ఉండాలా, ఎప్పుడు అభివృద్ధి చెందాలా. అందుకే ఇంగ్లీష్ బైబిల్ రాబడింది కదా, తెలుగులో కూడా చెప్పబడింది ఏమని? నువ్వు అభివృద్ధి నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలా. సో అది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క అదే కోరుకుంటాడు దేవుడు, ఇంకా వేరేది ఏది కోరుకోడు. అది ఆయన నేచర్ పిల్లరా. ఓకే, అర్థమవుతుందా? సో అందుకనే ఇది మనిషి ఐడియా కాదు, దేవుని ఐడియా, దేవుని కోరిక. దేవుడు నీ కొరకు నా కొరకు ఉండే ఇది తప్ప ఇంకా వేరే ఐడియా లేదు దేవుని దగ్గర. ఏం ఐడియా అది? ఇంక్రీజ్. నువ్వు నేను ఎప్పుడు అభివృద్ధి చెందాలా, ఫలించాలా, అభివృద్ధి చెందాలా అనేది. అందుకే యోహాను సువార్త 10:10 మన మూలవాక్యంలో యేసు ప్రభు ఈ భూమి మీద నిలబడి తను ప్రకటించింది ఏమంటే, చదువుతారు యోహాను సువార్త 10:10 చదవండి. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని. చూసారా, దొంగ వేరేవాడు ఉన్నాడు నిన్ను డిస్కరేజ్ చేయడానికి, నీ ఇంక్రీజ్ని తీసివేయడానికి వాడున్నాడు. వాని పని అది. బాగా గుర్తుపెట్టుకుని, క్రైస్తవులకే పెద్ద సమస్య ఇది. బయట వాళ్ళు నమ్ముతారు, బయట వాళ్ళు మీకు చాలాసార్లు చెప్పాను, మనం యేసయ్య దగ్గర రాకముందు దేవుడు దీవించేవాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత, మీరు పిల్లలు కొద్దిగా సీజ్ చేసుకోండి, మీరు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మనం నమ్మం దేవుడు దీవిస్తాడని. అదే పెద్ద సమస్య. అందుకే చర్చిలో ప్రీచ్ చేయాల్సి వస్తుంది, మన దేవుడు దీవించే దేవుడు అని. కదా, ఆశ్చర్యం కదా. ఏం చెప్పాలి సార్, నువ్వు దీవించే దేవుడు అని మాకు తెలుసు కదా. లేదు, నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ మైండే తిప్పేశారు చాలామంది. అట్లా ప్రీచింగ్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి చర్చిలో చాలా అవసరం ఇది ప్రీచ్ చేయడం. ఓకే, ఏమన్నాడు? దొంగతనంను హత్యను నాశనం చేయటకు వచ్చాను కానీ మరి దేనికి రాడు? వాని పని ఏదంట, మరి దేనికి రాలేదు వాడు.
కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఐ యామ్ కమ్ దట్ దే మైట్ హ్యావ్, ఏమని రాసే తెలుగులో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. నేను లాస్ట్ వీక్ కూడా మీకు చూపించా. ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో మోర్ అండ్ మోర్ అని రాయబడింది కదా, మోర్ అబండెన్స్ అని కదా. ఈవెన్ మీరు మనకు బైబిల్ డిక్షనరీలో మీరు చూస్తే, వరల్డ్ డిక్షనరీలో చూడొచ్చు, బైబిల్ డిక్షనరీలో కదా. బైబిల్ డిక్షనరీ మీకు తెలుసా, 2 చాలా ముఖ్యమైన డిక్షనరీస్ ఉన్నాయి మనకు బైబిల్ సంబంధించి. ఒకటి స్ట్రాంగ్ డిక్షనరీ, ఇంకోటి థేర్స్ డిక్షనరీ అని చెప్పేసి. ఓకే, ఆ డిక్షనరీలో మీరు చూస్తే నేను రాసుకొచ్చా మీకు, ఎక్సీడింగ్లీ ఏం రాయబడిందంటే దానికి అర్థం ఏంటంటే సమృద్ధి అనే దానికి అర్థము ఇంగ్లీష్లో అబండెంట్ అని రాయబడింది, ఇంగ్లీష్ అబండెంట్ లైఫ్ అని. మరి డిక్షనరీలో ఏం రాయబడింది అంటే, టేర్స్ డిక్షనరీలో ఎక్సీడింగ్ మెజర్డ్ ఓవర్ అండ్ సూపర్ అబండెన్స్ అని రాయబడింది దాని అర్థం డిక్షనరీలో, మన బైబిల్ డిక్షనరీలో. స్ట్రాంగ్ డిక్షనరీలో ఏం రాయబడిందంటే సూపర్ అబండెంట్ ఇన్ క్వాంటిటీ, అంటే ఆయన ఎప్పుడు కూడా ఎట్లా ఇస్తాడంట, సూపర్ అబండెంట్ ఇన్ క్వాంటిటీ, సూపర్ అబండెంట్ ఇన్ క్వాలిటీ ఆల్సో అని రాబడింది. అంటే మెయిన్ ఆ దేవుని యొక్క చరిత్ర అది పిల్లరా. ఆయన గుండెల నిండా ఉండేది ఇదే, సమృద్ధి ఇచ్చే దేవుడు. ఫలింపజేసేదానికి మనల్ని సృష్టించాడు దేవుడు, మనల్ని పుట్టించింది దాని కొరకే. అందుకే ఆయన మనిషి వస్తూనే ఆయన అన్నాడు, ఫలించు అభివృద్ధి చెందను, రాజ్యం చేయమని. ఓకే, సో అది మీకు దేవుని నేచర్ అర్థమైతేనే మీకు ఆ యొక్క లాస్ అర్థమవుతాయి, సిద్ధాంతాలు అర్థమవుతాయి, దాన్ని ఫాలో చేసేకి మీకు ధైర్యం వస్తుంది. అందుకే ఆయన నేచర్ గురించి మీకు అనుమానం ఉందనుకోండి, మరి వేరే పనులు మనం చేయలేం, ఆయన్ని అనుసరించలేం. సో అందుకని ఇది క్లియర్గా ఉండాలా. ఓకే, పోన్లేండి డిక్షనరీ ఏం చెప్తారో పక్కన పెట్టండి. నేను మీకు నిన్న వారం కూడా ఒక మాట చెప్తా అంటే వ్యక్తి ఎవరో కనీసము ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తిత్వాన్ని అన్న కనీసం అర్థం చేసుకోవాలి మనం. ఎవరు చెప్తాండేది? 5 ఏళ్ళకి వచ్చి ఓటు అడిగేవాళ్ళు కాదు, 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి స్ట్రైట్గా దేవుడు అంటున్నాడు నిలబడి. సృష్టికర్త ఆల్రెడీ మనిషిని సృష్టించినప్పుడు చెప్పాడు, కిందికి దిగొచ్చి శరీరంలో ఈ భూమి మీద నిలబడి అంటున్నాడు, నేను వచ్చినది ఎందుకు, జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు. ఆయన అబద్ధం చెప్పాడు. ఆయన చెప్తున్న వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు? చెప్తాండే వ్యక్తి అప్పుల్లో లేడు. చెప్తాండే వ్యక్తి ఏదో చాలామంది క్రైస్తవులు అనుకోడు, పశువుల పాకలు పుట్టినాడు, చాలా బీదోడు, ఇండ్లు కూడా లేకపోయా, అట్లంతా ఏం కథ లేదు. కానీ హలో, సో అందుకే ఆయన పుడతానట్లే చాలా బంగారు 3 ఐటమ్స్ వచ్చాయి. ఏమేమి? బోలము, ఏమంటారు, బోలము, సాంబ్రాణి, బంగారం. మనం అనుకుంటాము 3 వచ్చారు అంతంత తీసుకొచ్చింటారని. ఎక్కడ రాలే 3 వచ్చినారని బైబిల్లో చదివారు. ఏడన్నా 3 ఏమంటారు వాళ్ళని, జ్ఞానులు, 3 జ్ఞానులు వచ్చారని. మనం ఊరికే 3 జ్ఞానులు రెడీ చేసి పెడతాము యేసుప్రభు సీన్ డ్రామా చేసినప్పుడు. ఎందుకు 3 వేస్తామంటే 3 ఐటమ్స్ కాబట్టి. బట్ హిస్టరీ చదివితే దాదాపు 100 మంది వచ్చారని రాయబడింది. మనకు తెలియదు కాబట్టి మనం చెప్పాలి, హిస్టరీ ఎవరు చెప్తే అది మనం కొద్దు చూస్తూ ఉంటాం. 3 మాత్రం కాదు, చాలామంది వచ్చారట్లుగా. అంతమంది ఒకడు 10 తులాలు బంగారు తెచ్చిన ఎంత బంగారు అయ్యేది? సో ఎట్లా అంటాను యేసుప్రభు బీదోడని? ఒకసారి ఒక ఆయన అన్నాడు యేసుప్రభుకి ఇల్లు లేదని. ఎవరు చెప్పారు ఇల్లు లేదని? శిష్యులు చెప్పారు. ఎక్కడుంటున్నావు అంటే, పదారా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఎవరి పక్కింటికి తీసుకుంటాడా? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. చక్కగా రాత్రి డిన్నర్ తిని నైట్ అంతా ఉండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి అటు నుంచి వెళ్ళిపోయారు. ఎవరు? శిష్యులు పిల్లరా. స్టార్టింగ్ పేజీలోనే మీరు చూడొచ్చు ఇవన్నీ. సో విషయం ఏమంటే, చెప్తాండేది ఎవరంటే, బంగారు వీధుల్లో నివసించే ఆ దేవుడు అంటున్నాడు, నేనేమిచ్చుకొచ్చా? సమృద్ధి జీవితం. ఎవరైతే తన కాంపౌండ్నే వజ్రాలు వైడూర్యాలతో చేయించుకున్నాడో, మనం సిమెంట్తో చేయించుకునే మురిసిపోతూ ఉంటాం కంపౌండ్ని చూసి, అర్థమవుతుందా? ఆయన ఏదంతా చేయించుకున్నాడు, వజ్రాలు వైడూర్యాలు, ఎంత పెద్ద బంగ్లానో తెలియదు కానీ ఆయన అంటున్నాడు, నేను వచ్చిండేది ఆయన లెవెల్నన్నా చూడండి. ఓకే, డిక్షనరీలో వాళ్ళు పక్కన పెట్టి అంటాండే వ్యక్తి ఎవరు? ఇప్పుడు మీకు వచ్చి ఎవరైనా బిల్ గేట్స్ లేకుంటే ముఖేష్ అంబానీ అన్నాడు అనుకోండి, నేను నీకు ఒక 10,000 ఇవ్వాలనుకుంటానని అనుమానపడతామా మనము?
₹1,00,00,000 ఇస్తానని కూడా అనుమానపడం, ఎందుకంటే ఆయన దగ్గర అంత ఉంది. సో ఇక్కడ చెప్తాండి దేవుడు, ఎవరైతే ఆకాశ నక్షత్రాలని సృష్టించి ఆకాశాన్ని పరిచాడో, ఎవరైతే భూమిని సృష్టించాడో, ఎవరైతే సమస్త సృష్టికి దేవుడే ఉన్నాడో, సమస్తానికి స్వామి ఉన్నాడో, ఆయన నీతో నాతో అంటాడు, నేను వచ్చింది ఎందుకో తెలుసా, నీకు జీవం ఇచ్చేదానికి, అది సమృద్ధిగా ఇచ్చేదానికి. చాలామంది క్రైస్తవులు, అవును సార్ ఆయన వచ్చింది ఇది ఆత్మీయ జీవితం ఇచ్చేదానికి. ఎక్కడో సరే కాలు అడ్డం పెట్టాలా కదా. మనం చిన్నప్పుడు ఆడుకుంటాండి, మీకు తెలుసా, మీరు ఆడినారో లేదో, పరిగెట్టి పోతాండి, టక్కుని కూర్చొని కాలు అడ్డం పెడతాండి, పడరాను అని. సో అట్లా క్రైస్తవులు కూడా, అరే ఆత్మీయ జీవితం సార్, ఆయన ఆత్మీయ సమృద్ధి. ఏం చేయాలి ఆత్మీయ సమృద్ధి? ఇక్కడ డబ్బులు లేకుంటే, పచ్చిగా మాట్లాడాలి మీతో, ఏం చేస్తావు ఆత్మీయ సమృద్ధి? నీకు సొంత ఇల్లు లేకుండే ఏం చేస్తావు ఆత్మీయ జీవితం? నీ దగ్గర డబ్బులు లేకుంటే నీకు కావాల్సింది భూమి మీద బ్రతికేదానికి లేకుండే. నో, ఆయన మాట్లాడుతున్నది ఏ దాని గురించి? కంప్లీట్ ప్లారా, ప్రతిదీ ఆయన అన్నీ ఇచ్చేకొచ్చిన దేవుడి ప్లారా. ఓకే, సో అందుకే ఏమన్నాడు ఆయన? మంచి మాట అన్నాడు. దీన్నే ఈ కాంటెక్స్లోనే ఆయన అన్నాడు, భూమి మీద నేను మంచి గొర్రెల కాపరిని కదా. అమ్మా చాలాసార్లు మనం ఈ విషయం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక మంచి గొర్రెల కాపరి అంటే ఎట్లా గుర్తుపడతాం? అమ్మా నేను ఏదైనా పల్లెలో పోయినాను అనుకోండి సార్, ఎందుకంటే పల్లెల్లో గొర్రెలు ఉంటాయి, మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా మీకు చెప్పారనుకోండి, సార్ ఆయన మంచి గొర్రెల కాపరి. సో ఏ విధంగా తూకం వేస్తావు మంచి గొర్రెల కాపరిని? అమ్మా ఏం చూస్తారు బ్రదర్? ఏం చూస్తారు? గొర్రెలు చూస్తాం పిల్లరా, అంతే కదా. గొర్రెలు చచ్చిపోయే స్థితిలో ఉన్నాయి, వంగిపోయి ఉన్నాయి, బక్కగా ఎమ్మకలు కనపడుతున్నాయి, అమ్మా గాయాలు తగిలి ఉన్నాయి, జొల్లు కారుసుకుంటా ఉన్నాయి, జబ్బు పడి ఉన్నాయి. అప్పుడు ఎవరో అన్నారనుకో, మంచి గొర్రెల కాపరి అన్నప్పుడు మనం ముఖం చూసి అంటాము, ఎందుకయ్యా ఇంత పెద్ద అబద్ధం చెప్తాను నువ్వు అని అంటామా లేదా? సో ఆయన ఏమంటాడు, నేను మంచి గొర్రెల కాపరిని. ఎందుకు ఆ మాట అన్నాడంటే పిల్లరా, హలో, వెంబడించేవారు, తన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు? ఒకవేళ గొర్రెల్లాగా మన జీవితం యాలబడి బీదరికంలో అప్పుల్లో ఉందనుకోండి, ఆయనకి ఆ పేరు సూట్ కాదు. ఆయన మంచి గొర్రెల కాపరి అంటాను అంటే నీతో నాతో, సో నువ్వు నేను అన్నీ కలిగి ఉండే జీవితం ఆయన దగ్గర ఉంది మనకు అనే అర్థం. పిల్లరా, మీరు నేను ఆయన రిఫ్లెక్షన్ అయి ఉన్నాం. ఎలా అయితే గొర్రెల కాపరికి ఏమై ఉన్నాయి? రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబము. తెలుగులో నేను డిక్షనరీలో ప్రతిబింబము, ప్రతిరూపము ఏమంట? ఆయన ఈ గొర్రెలు ఎట్లయితే రిఫ్లెక్షన్, నువ్వు గొర్రెల్ని చూస్తావు, ఆ మనిషిని చూస్తావు, గొర్రెలను చూస్తావు, ఆ మనిషిని చూస్తావు. ఎట్లా గొర్రెల మంచి కాపరి అవుతాడు ఈయన? ఎప్పుడైతే గొర్రెలు బాగుంటాయి అప్పుడే. సో యేసు ప్రభువు మీ నా రిఫ్లెక్షన్ పిల్లరా, మీ నా ప్రతిబింబము. మీరు నేను బీదరికంలో ఉన్నామనుకో, అనారోగ్యంలో ఉన్నామనుకో, అప్పుల్లో ఉన్నామనుకో, దానికి అర్థం ఏమంటే ఆయన నిజం చెప్పడం లేదని. కానీ ఆయన నిజం చెప్తాన్నాడు. ఎక్కడో పొరపాటు మనలోనే ఉంది, సరిగ్గా ఆయనకి రిఫ్లెక్ట్ చేయడంలో మీరు నేను. అందుకే లాస్ట్ వీక్ నేను చెప్పాను మీకు, 1 కొరింథీ 11:7 ఏమన్నది? భార్య భర్తకు ఏమై ఉంది? భార్య భర్తకు మహిమ అయింది కదా. 11:7 పురుషుడు దేవుని పోలికయు మహిమై ఉన్నాడు గనుక. మొబైల్ ఆఫ్ చేసుకోండి ఎవరు. ఆ తర్వాత కింద చూస్తే స్త్రీ పురుషుని మహిమయు ఉన్నది. ఏం దానికి అర్థము? అమ్మా ఒక భర్త చాలాసార్లు అనుకుంటాం మనం, అంటే ఈ లోకంలో అట్లా అనుకుంటాం, చాలాసార్లు మనం కూడా అనుకుంటాం. మంచి డ్రెస్ వేసుకొని, భర్త క్రాఫ్ చేసుకొని, నూనె పూసుకొని, టిప్ టాప్ వచ్చినప్పుడు ఆ మనిషి అనుకుంటాడు, ఏమనుకుంటాడు? నన్ను చూసి మంచి భర్త అనుకుంటారు సమాజం అని. కానీ బైబిల్లో వేరే విధంగా రాయబడింది పిల్లరా.
ఎప్పుడంటే నిన్ను మంచిగా అనుకునేది? నీ భార్య మీద ఆధారపడింది నువ్వు మంచి భర్తవా లేదా అనే విషయము. ఎట్లా అది? నీ భార్య సంతోషంగా ఉందనుకోండి, సమాజంలో పొద్దున్నుంచి సాయంత్రం తను ఉత్సాహంగా ఉంది, ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది, అందంగా ఉంది, మంచి వస్త్రాలు వేసుకుంటుంది, చాలా ధైర్యంగా మాట్లాడుతుంది, తన యొక్క జీవితపు ప్రతి క్షణము చాలా ధైర్యంగా తను జీవిస్తుంది అనుకోండి. దానికి కారణం ఏమో తెలుసా? బైబిల్ చెప్తాను, నేను చెప్తున్నా మీకు. కారణము భర్త అంట. ఇది నిజం పిల్లరా. ఆలోచించండి మీరు కూడా అట్లే. మీ మనసులో కూడా ఒక భార్య తన తల్లిదండ్రులు బాగా చూసుకుంటుంది, తన ఇన్లాస్ని బాగా చూసుకుంటుంది, సమాజంతో బాగుంది, అందరితో తన యొక్క జీవితం సంతోషంగా జీవిస్తుంది, ఉత్సాహంగా ఉందంటే దానికి కారణము భర్తే. బైబిల్ చెప్తున్నా. ఒకవేళ ఆమె నిరుత్సాహంగా ఉంది, దినమంతా భయపడకుండా బ్రతుకుతుంది, సరిగా ఆరోగ్యం లేదు, ఏది మాట్లాడలేదు, కాన్ఫిడెన్స్ లేదు ఆమెలో, భీతితో జీవిస్తుందంటే దానికి కారణము బైబిల్ అంటుంది భర్త అని. ఎస్ పిల్లరా, మీరు ఆలోచించి చూడండి. అందుకే భర్త అనేవాడు ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలా. ఎందుకంటే తను దినమంతా ఏం చేస్తున్నాడు ఆమెతో అనేది నీ భార్య యొక్క చూసి తెలుస్తుంది, నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావని. అందుకే యేసుప్రభు ఏం చేస్తాడంట? తన భార్యతో దినమంతా ఏం చేస్తాడు? భార్యతో యేసుప్రభు ఏం చేస్తాడు? వాక్యముతో తనను స్నానం చేపిస్తాడని రాయబడింది పిల్లరా, వాక్యముతో. సో మంచి భర్త ఏం చేస్తాడు? తన భార్యతో దినమంతా వాక్యం ద్వారా తను బలపరుస్తూ ఉంటాడు. పొరపాటున తను కోప్పడుతుందనుకో, కోప్పడకూడదు మా, ఎందుకు కోప్పడాలా మనము? ఎందుకు వారితో అట్లా మాట్లాడాలా? వద్దు, నీలో దేవుడు ఉన్నాడు, నీ మీద దేవుని అభిషేకం ఉంది. ఏ దాని గురించి చింతపడుతున్నావు? ఆస్తి ఇచ్చేది ఆయన, సమస్తమును ఇచ్చే దేవుడు ఉన్నాడు మనకి. మనం ఇతరులకు అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను చూసుకోవాలా, తల్లిదండ్రులను గౌరవించాలా. సో ఈ విధంగా వాక్యం ద్వారా భార్యను భర్త అనుక్షణము పోషిస్తూ ఉంటాడు. కాబట్టే తను జీవించే విధానం వేరే ఉంటుంది. అందుకే భర్త మీద చాలా చాలా ఆధారపడి ఉంది భార్య యొక్క జీవితం, భర్త యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది. అందుకే దేవుడు మొదట సృష్టించిన దేవుని భర్తని పిల్లరా, భార్యని సృష్టించాలి ఆయన. భర్తను సృష్టించి బైబిల్ టీచ్ చేసి ఆయనకు, ఇదిగో నీ భార్య రాబోతుంది, ఇక నుంచి నీ బాధ్యత తనకు వాక్యం ద్వారా పోషించడం. ఈవెన్ బైబిల్ ఒక చోట అంటుంది, మన పిల్లలు కూడా మన యొక్క రిఫ్లెక్షన్, మన ప్రతిబింబం. మన పిల్లలు సరిగ్గా లేరనుకో, దానికి కారణం మనం. ముఖ్యంగా ఇంకా డీప్గా పోతే భర్తయే రెస్పాన్సిబుల్ అంటుంది బైబిల్ పిల్లల విషయంలో కూడా. అయితే ఇద్దరిది బాధ్యత ఉంది. వారు డిస్కరేజ్మెంట్లో ఉన్నారనుకో, నీ పిల్లలు భయపడతా ఉన్నారనుకో, అనుక్షణము దిగులుతో ఉన్నారనుకో, అనుక్షణము జ్ఞానం లేకుండా ఉన్నారనుకో, కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నారనుకో, ఈవెన్ నేను నీకు మాట చెప్పాలని ఆశపడుతున్నా, రోగంతో ఉన్నారనుకో, అది నీ రిఫ్లెక్షనే. నీ ఇంట్లో రోగం వచ్చిందంటే నువ్వు ఎస్, మనం చూపిలే డాక్టర్ దగ్గరికి, అది కాదు కానీ అది ఓకే, మనం అందరూ చేస్తాం, అది దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలే. నీ యొక్క అది ఒక యుద్ధంలా తీసుకోవాలను. ఎందుకంటే నీ కొరకు దేవుడు ఆరోగ్యాన్ని కొనేశాడు. ఓకే, సో పిల్లలు కూడా మీనా రిఫ్లెక్షన్ పిల్లరా. అందుకే బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఏం చెప్తుంది? అమ్మ, చాలామంది, నేను ముందు చెప్పాను మీకు పిల్లలు పెంచే విధానం గురించి మాట్లాడినప్పుడు, చాలామంది ఈ మాట అంటుంటారు. ఏమంటారు? మా పిల్లల్ని పెంచాము అని. మనం పిల్లల్ని పెంచాము, ఆవుల్ని పెంచుతాము, కోళ్ళని పెంచుతాము, డాగీస్ని పెంచుతాము, పిల్లల్ని పెంచాము. బైబిల్ పిల్లల్ని పెంచమని చెప్పదు. బైబిల్ ఏం చెప్తుందంటే పిల్లల్ని నడవవలసిన త్రోవలో నడిపించు. అంటే ఇంగ్లీష్లో చాలా బాగా ఉంది,
ట్రైన్ అప్. చాలామంది తల్లిదండ్రులు పోషిస్తాన్నాం, మా పిల్లలు పెంచుతాన్నాం అంటారు. అన్నం పెడతాన్నాం, బట్టలు ఇస్తాన్నాము, స్కూల్కి పంపిస్తాన్నాము, మా పని అయిపోయి అనుకుంటారు. అది కానే కాదు. అది నువ్వేం అన్నం పెట్టాలా, నేను చాలాసార్లు చెప్పా, అనాథాశ్రమంలో పెట్టినా కూడా అన్నం పెడతారు. నువ్వేం బట్టలు కుట్టిలా, అనాథాశ్రమంలో కూడా కుట్టిస్తారు ఎవరెవరు వచ్చి దయదలిచి. నువ్వేం స్కూల్కి పంపిలా, వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ చాలా వాళ్ళ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టింది. నీకు దేవుడిచ్చి పిల్లలు ఇచ్చింది ఎందుకో తెలుసా? పోషించడానికి కాదు, పెంచడానికి కాదు. అది ఆటోమేటిక్గా మనం పెడతాం అనుకునేది కదా, జంతువులు కూడా పెడతాయి. అందరి బాధ్యత అది ఆటోమేటిక్గా చేయాల్సిన బాధ్యత. కానీ ఒక క్రైస్తవ తల్లిదండ్రులు ఇతరులకు తెలియదు ఇది. యూ హ్యావ్ టు ట్రైన్ అప్ యువర్ చిల్డ్రన్. అందుకే నీ రిఫ్లెక్షన్ అన్నా, నిజమా కాదా? ఉదాహరణకి నీ పిల్లడు చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని బయట తిరుగుతాను అనుకో, చినిగిపోయిన అంగీ వేసుకొని తిరుగుతాను అనుకో, ఏమంటావు నువ్వు? ఏమంటామ్మా? రే ఎందుకురా నా మర్యాద తీసానా అంటారా లేదా? అంటామా లేదా? సో మీరే ఆలోచన, రిఫ్లెక్షనే కాదా మన పిల్లలు? సో కేవలం బట్టల్లో కాదు, ఆ పిల్లల యొక్క ప్రతి క్షణ జీవితం. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, ముఖ్యంగా పెళ్ళే ముందు కౌన్సిలింగ్లో చెప్తుంటా, ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా చెప్తుంటా నేను. ఏ తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు అంటే బ్లెస్డ్ పేరెంట్స్ అంటే, బ్లెస్డ్ పేరెంట్స్ ఎవరో ఈరోజు వినండి మీరు. ఎవరైతే తన బిడ్డలతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారో, ఖర్చు చేయకుండా, నెగటివ్ మాట్లాడుకోకుండా, ఏమంటారు డిస్కరేజ్ చేయకుండా, ఎప్పుడూ పిల్లలతో మాట్లాడే ఫాదర్ మదర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు దట్ చిల్డ్రన్. మా అర్థమవుతుందా? నువ్వు అనుకుంటాడు బెదర్ 1000 రూపాయలు పెట్టి తెచ్చిన క్రిస్మస్కి అని, మంచిదే, తప్పని మేము అదేమి మంచి తిండి పెడతాను, బాదాం తినిపి, గుడ్డు తినిపి, ఆమ్లెట్ తినిపి, కట్లెట్ తినిపి, నువ్వు ఏమన్నా తినిపి. కానీ ఆవు, ఎద్దు, డాగీ మాదిరి పెంచకూడదు. పెట్టేసినా నా పని అయిపోయింది. ముఖ్యంగా బయట వాళ్ళకి ఎట్లా తెలియదు, దేవుని బిడ్డవు నువ్వు మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడో ఆ బిడ్డతో దేవుని గురించి, వాక్యం గురించి, సమాజం గురించి, సృష్టి గురించి. మా అర్థమవుతుందా? ఈ బిడ్డలు ఉన్నారే, చిన్న చిన్న పిల్లలు మన చేతుల్లో, వాళ్ళు మిగతావన్నీ ఓకే, కానీ నువ్వు మాట్లాడే తల్లిదండ్రులు కాకుంటే వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా దురదృష్టవంతులు. నేర్చుకోండి ఇప్పుడైనా. కనీసం చాలామంది పెళ్ళయ్యే వాళ్ళు ఉన్నారు, ఓకే? ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు, మీరు కూడా పెద్ద ఆల్రెడీ పిల్లలు ఉండే వాళ్ళు కూడా స్పెండ్ టైం విత్ దెమ్ అండ్ టాక్ టు దెమ్. అర్థమైందా? మాట్లాడాలి వాళ్ళతో పిల్లరా, ఓకే? అర్థమైందా నాయనా? ఈవెన్ పెద్దోళ్ళైనా కూడా చాలా మంచి అది పద్ధతి. ఓకే 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 హలో, ఎక్కడున్నాం మనము? మీరు నేను మన పిల్లలు మనకు రిఫ్లెక్షన్ పిల్లరా, ఓకే? సో అదేవిధంగా భార్య భర్తకు రిఫ్లెక్షన్, అదేవిధంగా మీరు నేను యేసయ్యకు రిఫ్లెక్షన్ పిల్లరా, ప్రతిరూపం మనము. అందుకే యేసుప్రభు ఒక చోట ఏమన్నాడు, హెబ్రీయుల రాసిన పత్రిక 13:20 ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ ఏ గ్రేట్ షెపర్డ్ అన్నాడు, గొప్ప కాపరిని. ఎందుకు ఆ మాట అన్నాడు? గొప్ప కాపరి అంటే కాదు, ఆయన ఎందుకు అంత దమ్ముగా ధైర్యంగా అన్నాడంటే, నా దగ్గరకు వచ్చేవారిని ఈ ప్రపంచము చూసి నన్ను మహిమపరిచేతులుగా చేసేవాడిని నేను. అందుకే దేవుడు ఆ మాట అనేది యేసుప్రభు. జాగ్రత్త తినరా, ఏంటి దానికి అర్థము? ఐఎమ్ ఏ గ్రేట్ షెపర్డ్ అంటే, రండి నా దగ్గరికి, నా మాట వినండి, నేను చెప్పేది చేయండి, నేను ఈ భూమికి, ఈ ప్రపంచానికి చూపిస్తా నేను గొప్ప కాపరినని. నిన్ను ప్రాస్పర్ చేస్తాను, నేను విక్టోరియస్ లైఫ్ ఇస్తాను నేను. నువ్వు చెయ్యి చాపకుండా నిన్ను ఎప్పుడూ సమృద్ధిలో ఉంచే బాధ్యత నాదే, ఐశ్వర్యం ఇచ్చే బాధ్యత నాదే. బైబిల్లో ప్రూవ్ చేశాడు దేవుడు ఇది అనేక మంది జీవితాల్లో. ఒక దేశాన్నే ఆశీర్వదించాడు. ఈరోజు కూడా ఆ దేశాన్ని మనకు ఒక గడియారంగా పెట్టి, చూడు నేను నిబంధన కలిగి ఉన్న ప్రజల్ని ఎలా దీవిస్తాను అని. ఇజ్రాయెల్ దేశము ఈరోజు కూడా మన ముందు ఉండే గడియారం ద్వారా 90% ఇన్వెన్షన్స్, 99.99% ఇన్వెన్షన్స్ అన్నీ క్రైస్తవులే చేసిండేదే ఈ సృష్టిలో. ఎందుకంటే ఆయన వాళ్ళకి కాపరి ఉన్నాడు కాబట్టి, క్రైస్తవులకి, యూదులకి.
అర్థమవుతుంది? జస్ట్ మీరు నెట్లో చూడండి, ఎక్కడైతే యెహోవా దేవుడుగా లేకున్నా జనంలో ఒక్క ఇన్వెన్షన్ కూడా మీకు దొరకదు. ఈవెన్ ఏమంటారు బట్టలు కూడా గుండు సూది సూది కూడా కనిపెట్టిన వాళ్ళు కాదు. ఎందుకంటే బుర్ర పని చేయదు పిల్లరా. దేవుడి యొక్క కృప ద్వారానే పనిచేసేది దేవుడు ఉండే బిడ్డలు. ఎందుకు తెలుసా, ఆయన ఐఎమ్ ఏ గ్రేట్ షెపర్డ్ అన్నాడు. సో అందుకనే నేను మీకు బిల్డప్ చేస్తున్న, మీకు పునాది ఏమేస్తున్నానంటే, నీ దేవుని యొక్క స్టైలే నిన్ను దీవించడం. హిస్ కాన్సెప్ట్ ఈస్ లైక్ మేకింగ్ యూ అబండెంట్, లైక్ సమృద్ధి అలాగా. అందుకే ఆయన నేను మంచి కాపరిని అన్నాడు పిల్లరా. ఓకే, ఎందుకంటే తన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎవరికి నేను బీద స్థితిలో పెట్టను, చనిపోయే స్థితిలో ఉంచను, ఓడిపోయే స్థితిలో ఉంచాను. నేను ఎట్లయితే గొర్రెలు ఎలబడుతున్నాయనుకోండి, గాయాలతో ఉన్నాయనుకోండి, దుఃఖంతో ఉన్నాయనుకోండి, అనుక్షణం భయపడుతున్నాయనుకోండి, శత్రువు వచ్చి మమ్మల్ని తినేసాడేమో అని, ఆ కాపరి కాదు పిల్లరా. యేసుప్రభు అందుకే మంచి కాపరి అన్నాడు. ఎందుకు తెలుసా మంచి కాపరి అన్నాడు? చాలా చెడ్డ కాపరులు కూడా ఉన్నారు కాబట్టి. ఈరోజు లక్షల మంది వచ్చారు, నేను కాపరే, నన్ను పూజించండి, నన్ను మొక్కండి అని. వాళ్ళంతా చనిపోయారు, వారి సమాధి మోయబడి ఉంది పిల్లరా. ఒక్కరే మంచి కాపరి అని రుజువుపరుచుకున్నాడు ఆయన యేసు ప్రభు మాత్రమే. నేను లాస్ట్ సండే కూడా చెప్పా, అనేక మతాలు ఈ లోకంలో ఉన్నాయి కానీ రక్షకుడు ఎవరికి లేరు పిల్లరా. మనకు మాత్రమే రక్షకుడు ఉన్నాడు. ఆయన చెప్పాడు, చేశాడు, తిరిగి లేచి ఈరోజు కూడా మనతో నడుస్తున్న దేవుడు. ఓకే, సో మీరు నేను ఆ కాంటెక్స్ట్లోనే యేసుప్రభు ఏమన్నాడు? నేను జీవం ఇచ్చుటకు, సమృద్ధి జీవితము ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అన్నాడు. అర్థమవుతుంది పిల్లరా? అందుకే జాగ్రత్తగా వినండి, అందుకే యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన నువ్వు నేను, దేవుడు పావర్టీనిచ్చే దేవుడు, దరిద్రాన్ని ఇచ్చే దేవుడు దరిద్రంలో నన్ను ఉంచే దేవుడు అని మన ఊహల్లో కూడా రానికూడదు పిల్లరా. మన గుండెని, హృదయాన్ని, మన ఆలోచన స్థలంలో నా దేవుడు ప్రాస్పెరిటీ ఇచ్చే దేవుడు. ఆయనకి ఇష్టం లేదు దరిద్రము, ఆయనకి ఇష్టం లేదు బీదరికము, ఆయనకి ఇష్టం లేదు నేను అప్పుల్లో ఉండడము అనేక పునాది నీ గుండెల్లో ఉండాలా. అప్పుడే నువ్వు ఈ ప్రపంచంలో దేవుని చేపట్టుకొని, ఆ కాపరి చేపట్టుకొని లేపబడతావు, ముందుకెళ్తావు. నువ్వు ఎవ్వరు ప్రీచ్ చేసినా, ఎవ్వరు ఏం చెప్పినా నువ్వు వాక్యం మీద ఆధారపడాలా. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ప్రీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను బీదోడైనా సరే, నువ్వు బీదరాలవైనా సరే, ఈరోజు నువ్వు అప్పుల పాలైనా సరే, నీ యొక్క స్థితిని దేవుని నీ స్థితికి తెచ్చుకోవడానికి వీల్లేదు. నువ్వు ఆయన స్థితికి ఎదగాల. ఆయన ఆశీర్వదించే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఎక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన? బంగారు వీధుల్లో ఉన్నాడు పిల్లరా. ఐశ్వర్యంతో మునిగి ఉన్నాడు. ఐశ్వర్యాన్ని సృష్టించిన దేవుడు ఆయన. హలో, అందుకే బైబిల్లో ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను పోలి జీవించుడి, ఇమిటేట్ మీ అన్నాడు దేవుడు. ఆయన పోలి జీవించమని అందుకే అన్నాడు, ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి. అంతేకాదు బైబిల్లో అద్భుతమైన మాట రాయబడింది. ఏమని? మీరు దేవుని వారసులు. వారసులు అంటే ఏంటంటే తన ఆస్తికి మనం వారసులం పిల్లరా. అంతేకాకుండా మీరు నేను జత వారసులము, క్రీస్తుతో జత వారసులం. సో అందుకనే మీకు నాకు ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క నేచర్ విషయంలో మీరు నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉండాలి పిల్లరా. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా, క్రైస్తవులు కూడా చాలా నేరో మైండెడ్ పీపుల్ ఉన్నారు పిల్లరా. చాలా నేరోగా ఆలోచన. నేరో మైండెడ్ తెలుసు కదా మీకు. ఎందుకంటే సరిగ్గా వాక్య జ్ఞానం లేక, వాక్యం వాళ్ళకి తెలియక, వారు ఇప్పుడు చెప్పాను కదా మీకు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇరికి ఇబ్బందుల్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియక బయటకు వచ్చేదానికి, పైకి వచ్చేదానికి వాళ్ళు దేవుడే అట్లా, వాడు దేవుడే ఇలా చేస్తాడు అని చెప్పేసి నేరో మైండెడ్తో జీవించే వాళ్ళు ఉన్నారు. జీవించడమే కాదు, నేను చూసా ప్రకటించే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అర్థమవుతుందా? బోధించే వాళ్ళు ఉన్నారు. బోల్డ్గా టీవీలో 10,000 ఖర్చు పెట్టి ఇది ప్రీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏంటి?
దేవుడు బీదోల్ని ప్రేమిస్తాడు, దేవుడు బీదోలు అంటే ఇష్టము, లేకుంటే దేవుడు బీదోళ్ళే ఉంటే అది దీనత్వం అని. నో, ఇట్స్ నెవర్ నాట్ లైక్ దట్. ఒప్పుకోదు బైబిలు. నువ్వు ఈరోజు దారిద్ర్యంలో ఉన్నా, బీదరికంలో ఉన్నా, ఎలా నువ్వు బయటకు వస్తావు అని బోధిస్తుంది. ఆ బోధ నీకు నాకు కావాలా, ఆ ప్రీచింగ్ నీకు నాకు కావాలా. ఎందుకంటే చాలామంది సరిగ్గా రెవల్యూషన్ నాలెడ్జ్ లేక కన్ఫ్యూజన్లో ఉన్నారు పిల్లరా. ఈరోజు కూడా నాకు మొన్న కొద్ది కాలం అయిపోయింది, మొన్న కాదు చాలా కాలం క్రితం నేను ఒక చోట ప్రీచ్ చేశాను. పెళ్ళిలో ప్రీచ్ చేశాను. పెళ్ళిలో ప్రీచ్ చేస్తాను. అది ఏమంటారు, ఫంక్షన్ హాల్లో ప్రీచ్ చేస్తాను. ప్రీచింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి. బ్రదర్, బాగా చెప్పారు మీరు వాక్యము, కానీ మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు అన్నాడు ఆయన. నేను అనుకున్నా, బాబరే ఏం పెద్ద తప్పు చేశాను ఇంతమంది ముందర. అందరి ముందర చెప్పలేదని, నేను జస్ట్ నాతో మాట్లాడుతున్నాడు. మీరు బాగా చెప్పారు, కానీ మీరు ఎట్లా బూట్లు వేసుకొని ప్రీచ్ చేస్తున్నారు అన్నాడు ఆయన నాతో. అది పెద్ద తప్పు అంట ఆయనకి. అన్నాడు, మీరు పరిశుద్ధ స్థలంలో ఎట్లా బూట్లు వేసుకొని నిలబడుకున్నారు అన్నాడు ఆయన నాకు. సో ఎంత నేరో మైండెడ్ గురించి మీకు చేసే ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేవుడు పరిశుద్ధ స్థలంలో చెప్పులు వేసుకోవద్దు అన్నాడు కదా, మీరు ఎట్లా వేసుకొని నిలబడినాడని ఏం చెప్తారు మీరు? పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొన్ని స్థలాల్ని పరిశుద్ధ స్థలంగా పెట్టాడు. దానికి ఇంకా కారణం ఉంది. ఆయన యేసు ప్రభు గురించి నేర్పించేదానికి, పరిశుద్ధత గురించి నేర్పించడానికి పాత నిబంధనలో చాలా విషయాలు పరిశుద్ధత గురించి చెప్పబడ్డాయి. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో కొన్ని చోట్లని దేవుడు పరిశుద్ధ స్థలంగా ఎంచి అక్కడ ఈ విధంగా మీరు పోకూడదు, ఈ విధంగా చెప్పులు వేసుకొని పోకూడదని. కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధ స్థలమే అది అమ్మా, అది నువ్వు నేనే పరిశుద్ధ స్థలము. అందుకే బైబిల్ ఏమంటుంది, నువ్వు దేవుని ఆలయమే ఉన్నావు, నువ్వు ఎరుగవా, నువ్వు దేవుని ఆలయమే ఉన్నావు, నీలో ఉన్నవాడు దేవుడు. ఆ విధంగా నేను చెప్పులు వేసుకోకూడదు అనుకుంటే, క్రైస్తవులు గిన చెప్పులు వేసుకోకూడదు అనుకుంటే అసలు జీవితంలో వేసుకోకూడదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలం మనం చెప్పులు వేసుకునే దానికి అర్హత లేదు. ఎందుకంటే పరిశుద్ధ అది కాదు. అది చెప్పులు వేసుకునేది ఎందుకంటే కాళ్ళకి రాళ్ళు తగలుకోకుండా, అర్థమవుతుందా, జాగ్రత్తగా ఉండదానికి. దేవునికి దానికి సంబంధంలే చెప్తున్నాం కదా. పాత నిబంధనలు కొన్ని చోట్ల పెట్టాడు ఆయన, ఓకేనా. ఇప్పుడు ఎందుకు వీడికి చెప్పులు వేసుకురాం మనము లోపలికి? నేను అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాను, మీరు పరిశుద్ధ స్థలంలో కాదు. మట్టి వస్తుందండి లోపలికి. ఏమొస్తుంది? మట్టి, ధూళి, దుమ్ము వస్తుందని వద్దన్నాం మేము. సో చెప్పులు వేసుకొని రావడము, బూట్లు వేసుకురావడం తప్పేం కాదు. ఎందుకో తెలుసా, నువ్వే దేవుని ఆలయానివి. అర్థమైందా? సో ఇట్లా కొద్దిగా డబ్బు విషయంలో, దేవునితో నడిచే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉండే వాళ్ళు ఉన్నారు. సో అందుకనే జాగ్రత్తగా మీరు నేను బైబిల్ని పరిశోధించి తీసుకోవాలి. ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుందా నైనా? హలో, అది జ్ఞానం కలిగి ఉండాలా. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నో. మీరు నేను ఎప్పుడు మన మైండ్లో ఉండాల్సింది ఏమో తెలుసా, దేవుడు ఏమనుకుంటాడు అని. ఎప్పుడైనా విన్నారా మీరు క్రైస్తవుల నోట్లో? ఎప్పుడు వాళ్ళు అనేది ఏమో తెలుసా, వాళ్ళేమనుకుంటారో, ఆయనేమనుకుంటాడో, ఈయనేమనుకుంటాడో అదే ఉంటుంది, కానీ దేవుడు ఏమనుకుంటాడో అని ఎవడైనా విన్నారు మీరు? ఎప్పుడో కాన్వర్ట్ చేసినట్లా? నేను చెప్తున్నా, దేవుడు ఏమనుకుంటాడో అనేది ఉండాలి మీ దగ్గర, నా దగ్గర. ఆయన అంటున్నాడు, నేను మీకు కాపరినని. నేను ఇట్లా మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడు? ఆయన అంటున్నాడు, నేను జీవం ఇచ్చేదానికి వచ్చి ఉన్నా, సమృద్ధి ఇచ్చేదానికి వచ్చి ఉన్నా, నువ్వు అంటావు బెదరికం మంచిదని, నువ్వు అంటావు దేవుడికి చాలా ఇష్టమని. హలో, తప్పు. అందుకే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, బైబుల్ ఏం చెప్తుందో ఆ మాటలలో మీరు నేను పోవాలా, ఓకేనా? మీరు చూసి చెప్పలేరా ఎక్కడున్నాం మనము? అందుకనే ఈవెన్ ఇదే కాంటెక్స్ట్లో ముందుకు పోతే యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుడితో 23వ కీర్తన రాయిస్తాడు. ఏమని రాస్తాడు అక్కడ? యెహోవా నా కాపరి. దేవుని హృదయాన్ని, నేచర్ని మనం తెలుసుకుంటాను, ఐశ్వర్యం గురించిన విషయాల్లో, సమృద్ధి విషయంలో, ఓకేనా. యెహోవా నా కాపరి అని రాసి పక్కన రాయలే మీరు స్వర్గానికి వెళ్తారని. ఏమని రాశారు అక్కడ?
యెహోవా నా కాపరి, నిజమా? అదేనా రాయబడింది? ఇది స్వర్గానికి పోతానని రాలేదు. యెహోవా నా కాపరి, అందుకే నేను స్వర్గానికి పోతానని. స్వర్గం మన ఇల్లు. స్వర్గానికి పోయేదాని గురించి వరినే కాకండి. అది ఏ రోజు నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించావో నువ్వు ఆయనకి స్ట్రైట్గా పుట్టినావు. తండ్రి ఇన్లే అది. అర్థమైందా? యాక్చువల్గా బైబిల్ ప్రకారం నువ్వు ఆడున్నావు, ఆల్రెడీ ఈడ ఉన్నావు. నీకు నాకు డ్యూల్ సిటిజన్షిప్ ఉంది. అక్కడ పోవచ్చు, నువ్వు ఇక్కడ ఉన్నావు. అక్కడ మాట్లాడుతూ ఉంటావు, ఆయన దగ్గరికి వెళ్తావు, ఆయనతో సమాచారం తీసుకుంటావు, ఈడొచ్చిండు. అందుకే బైబిల్లో ఒక మాట, మంచి మాట రాయబడింది, మీరు నేను సియోనులో నివసిస్తూ ఉన్నాం, మీరు నేను సియోన్లో చేరి ఉన్నామని రాయబడింది పిల్లరా. ఓకే, సో అందుకని మీరు చూస్తే అక్కడ ఏం రాయబడింది? యెహోవా నా కాపరి, ఏముండదు, లేముండదు పిల్లరా. అర్థమైందా? మీకు నాకు లేమి ఉండదు. నేను మళ్ళా చెప్తున్నా, ఎస్, నీ ఎక్స్పీరియన్స్లో బహుశా నువ్వు బీదోడుగా ఉండొచ్చు, నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈరోజు అప్పుల్లో ఉండొచ్చు, ఎస్, నీ ఎక్స్పీరియన్స్లో నీకు ఇబ్బందుల్లో ఉండొచ్చు నువ్వు. కానీ నీ ఎక్స్పీరియన్స్ని తీసుకొని దేవుడు అట్లా వాడు అనడము నీకు ఇంకా నష్టం చేకూరుస్తుంది. అందుకే నువ్వు నేను ఏం చేయాలా? నంబర్ 1 మీరు నేను నిర్ణయించుకోవాల్సింది ఏమంటే, దేవుడికి నేను ఐశ్వర్యంలో ఉండడము, సమృద్ధిలో ఉండడము, అభివృద్ధి చెందడము. అది నీ బిజినెస్సా, నువ్వు జాబ్లో ఉన్నావా, నువ్వు భార్యగా ఏ స్థితిలో ఉన్నా, దేవుని యొక్క హృదయవాంఛ నీ గురించి సమృద్ధి 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 సమృద్ధి. దెర్ ఈస్ నో సెకండ్ ఒపీనియన్. అక్కడ ఏది లేదు. ఆయన ఇది నువ్వు కలిగి ఉండాలి ఫస్ట్. ఆయన నీకు లేమి లేకుండా చేయాలంటే. ఓకే, ఫస్ట్ ఈజ్ దిస్. ఓకే, రెండవది ఈ చర్చిలో ప్రతిసారి చెప్పబడుతుంది, నీ నాలుక సరిగా ఉండాల. అమ్మా, నా నాలుక సరిగా ఉండాల. నువ్వు ఈ యొక్క పరిస్థితి నుంచి బయట రావాలంటే, లేమి లేకుండా ఉండాలంటే, నీకు ఈరోజు నీ పరిస్థితి సరిగా లేకుండా కూడా ఫస్ట్ నిర్ణయించుకోవాల్సింది, నా దేవుడు నాకు ఇష్టపడతాడు. అమ్మ, ఎట్లయితే ఇంటికి పోతే మా అమ్మ అన్నం పెడుతుంది అనేది తెలుసు కదా, ధైర్యంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం. అదేవిధంగా నా దేవుడు డబ్బిచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, మేలు ఇచ్చే దేవుడు, నా సక్సెస్ కోరుకునే, నా పిల్లల సక్సెస్ కోరుకునే దేవుడు అనేది పెట్టుకొని, రెండవది నీ నాలుక వాక్యానుసారంగా మాట్లాడే నాలుక ఉండాల. ఇంకో విషయం చెప్పాలంటే, నా నాలుక థర్మోస్టేట్గా ఉండాలా, థర్మామీటర్గా ఉండకూడదు. అర్థమైందా? తెలుసా మీకు థర్మాస్టేట్, థర్మామీటర్ తేడా? థర్మాస్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏసీలో మనం ఏం చేస్తాం, మనకు కావలసిన విధంగా సెట్ చేస్తాం. ఏం సెట్ చేసేది? థర్మాస్టేట్ సెట్ చేస్తుంది. అది మనకు కావలసినట్లుగా. నేను థర్మాస్టేట్లో ఉండాలా. చలి చాలా ఎక్కువ ఉంది, నేను ఏంగా మారుస్తాను దాన్ని? వేడిగా మారుస్తా. వేడి చాలా ఎక్కువగా ఉంది, నేను థర్మాస్టేట్గా మారి నాకు కావలసిన టెంపరేచర్ని తెచ్చుకుంటా. అలా నా జీవితంలో అనుక్షణం జీవించాలి. థర్మామీటర్ ఏం చేస్తుంది? అది ఉండే చెప్తుంది ఎంత టెంపరేచర్ నీలో అని. నేను థర్మామీటర్గా ఉండకూడదు. ఈరోజు నా స్థితి ఏదున్నా, ఆర్థికంగా ఏ స్థితిలో నేను ఉన్నా, నేను సెట్ చేయాలా. అందుకే నిన్న వారం మన వారం సెల్ గ్రూప్లో నేను చెప్పాను మీకు, జీవితం మనల్ని నడపకూడదు, మనం జీవితాన్ని నడపాలా. ఎందుకంటే జీవితాన్ని నడిపే వాగ్దానం మన దగ్గర ఉంది, వాక్యం మన దగ్గర ఉంది పిల్లరా. జీవితం ఇష్టానుసారం పోకూడదు, నీళ్లు పోయినట్ల. నీ జీవితాన్ని ఇష్టానుసారం పోనిద్దును, నీ జీవితాన్ని తన ఇష్టానుసారం పోనిద్దు, నీ ఇష్టానుసారం వాక్యానుసారంగా నీ జీవితాన్ని పోనిలా. ఈ సంవత్సరము ఈ అప్పు ఉండదు, ఈ సంవత్సరము నా పిల్లలు ఎలా ఉంటారు, ఈ సంవత్సరము నా యొక్క శరీరంలో ఈ స్థితి ఉంటుంది, ఈ సంవత్సరంలో ఇది నేను ఉండబోయేది, ఇది నేను చూడబోయేది అని నువ్వు నిర్ణయించి నువ్వు దేవుని వాక్యం తీసుకొని నిలబడినావు అనుకో, అనుక్షణము నువ్వు దేవుని వాక్యాన్ని విడుదల చేస్తాను అనుకో, అది విత్తనం, అది నీకు పంట తెచ్చే ఇస్తుంది అది. ఓకే, సో అందుకనే లేమి లేదు మనకు, మీకు నాకు. ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే ఆయన మన కాపరి కాబట్టి పిల్లరా. అర్థమైందా? సో అందుకనే మీరు చూస్తే ఆ తర్వాత ఏమంటాడు, పచ్చిగల చోట్ల, అది ఆయన నేచర్. బెస్ట్ ఫుడ్ బెస్ట్ హోటల్లో తింటామే, అట్లా బెస్ట్ ఫుడ్ ఇచ్చే దేవుడు ఆయన. సో అందుకని ఆయన ఎప్పుడు నా జీవితంలో కోరుకుంటాడు బెస్ట్ పిల్లరా. ఓకే, మీరు చరిత్ర గొర్రెల యొక్క హిస్టరీ చదివితే, ఒక గొర్రె పడుకోవాలి అంటే
కడుపు నిండింది అది పడుకోదు. మీరు నెట్లో చూసుకోండి, కడుపు నిండా ఉంటేనే పడుకునేది. దేవుడు ఎందుకు ఆ మాట అంటాడు? పచ్చిగ్గల చోట్ల నిన్ను పరుండ చేస్తానంటే నీకు కడుపు నిండా పెడతాను నేను. నీకు కావాల్సింది ఇస్తాను నేను. ఎప్పుడు నిద్ర రాదు మనకి రాత్రిపూట, అప్పులు ఎక్కువైనప్పుడు రకరకాల దిగులు, చింత, ఏదైనా సమాచారం కదా. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు పడుకునేటట్లా చేస్తాను నేను పచ్చిగ్గల చోట్ల. అందుకే 5వ వాక్యంలోకి వచ్చి అంటాడు, నీ శత్రులు ఎదుట నేను నీ కొరకు భోజనం సిద్ధపరుస్తా. చూడండి, దేవుని నేచర్ ఇది, మనం చెప్పలే. నువ్వు శత్రులు ఎదుట మాకు బల్ల సిద్ధ, ఆయన చెప్తున్నాడు. ఆయన ప్రభువుగా స్వీకరించిన వారి జీవితంలో ఏం చేస్తాడనేది. మీకు తెలుసా, గొర్రెలు ఆడున్నా ఏముంటాయి? చుట్టూ కాసుకోని ఉంటాయంట. మీరు దాని గొర్రెల యొక్క హిస్టరీ చదివితే, కాపరుల యొక్క హిస్టరీ చదివితే, బుక్స్ చదివితే, గొర్రెలు ఆడున్న శత్రు సింహాలు, పులులు యొక్క అవి, కానీ అవి దగ్గర రావు. ఎందుకు రావు తెలుసా? ఎవరున్నారు? కాపరి చేతిలో ఏముంది? రాడ్ అండ్ స్టాఫ్. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం మీ దగ్గర, నా దగ్గర అవి ఉంటే ఏ జంతువు మనల్ని తినేకి లేదు పిల్లరా. అంటాడా, నా శత్రులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తా, నీ శత్రులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తా. ఆ తర్వాత ఏం రాశారు? నీ గిన్నె, అది ఆయన నేచర్. నువ్వు ఒక గొర్రె పిల్లవు అనుకో, పాలు దాతానవు అనుకో, అమ్మా గిన్నె నిండిన తర్వాత నువ్వేమంటావు? కాపరిని చూసి, అయ్యో గిన్నె నిండిపోయింది సాల్లే అంటావు. కానీ ఆయన సాల్ చేయడు. నువ్వు ఎంత బతిమలన్నా సాల్ చేయడు ఆయన. ఎందుకంటే ఆయన నేచర్ వేరు. ఏం నేచరు? గిన్నె నిండిపోయిందిలే నువ్వు చెప్పినా స్టాప్ చేయడు ఆయన. ఎందుకంటే ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది, ఆయన దగ్గర ఒక నేచర్ ఉంది. ఏం తెలుసా? నీ గిన్నె పోతా ఉండాల బయటికి. ఎవరి కోసమయ్యా అది? నేను చూపించుకోవాలా నేను ఎటువంటి దేవుణ్ణో. ఎవరికి? ఈ ప్రపంచానికి. నీ దగ్గర కోట్ల కొలది, లక్షల కొద్ది, కోట్ల కొలది నువ్వు సమృద్ధిలో ఉన్నప్పుడు ప్రజలందరూ చూసి నిన్ను, ఎవరు వీళ్ళ దేవుడు, ఏం అట్లా ఆశీర్వదించాడని నా గురించి చెప్పుకోవాలి. అది నా యొక్క తాపత్రయం, నా దేవుని యొక్క నేచర్. అది పిల్లరా, ఊరికే రాయలే బైబిల్లో ఆయన నీ గిన్నె నిండి పొర్లేటట్లా చేసే దేవుడు అని చెప్పేసి. ఓకే, అర్థమైందా? అలా చేసి చూపించాడు ఆయన కదా. ఉదాహరణకి అబ్రాహాంకి ఏమన్నాడు? పిల్లలు లేనప్పుడు, ఆకాశ నక్షత్రాల నీ పిల్లలు ఉంటారు, ఇసుక రేణువుల్లా నీ పిల్లలు ఉంటాయి, ఎంచగలవా అన్నాడు అబ్రాహాంతో. ఎంచలేడు. ఈ రోజు కూడా ఎవరు ఎంచలేరు. ఎందుకంటే ఇప్పుడే పుట్టింటారు చాలామంది. ఈరోజు ఎంతమంది పుట్టినారు అబ్రాహాంకి? ఎప్పుడైతే ఒక మనిషి యేసు క్రీస్తుని ప్రభు అంటాడో వెంటనే అబ్రాహాం సంతానంగా హెవెన్లీ కోర్ట్ ఏం చేస్తుంది? డిక్లేర్ చేస్తుంది పిల్లరా. అర్థమవుతుందా మీకు? యూదులందరూ ఆయన పిల్లలే. ఈ భూమి మీద అందరికంటే పిల్లలు ఎక్కువ ఎవరికో తెలుసా? ఎవరికి? అబ్రహాంకి పిల్లరా. ఎందుకు చెప్పండి? అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాల్లా ఉంటారని. అది ఆయన నేచర్, ఆయన క్యారెక్టర్. ఎప్పుడు చెప్పాడు? ఒక్కడు కూడా పిల్లలు లేడు వాళ్ళు ఆయనకే. ఆ టైంలోనే అన్నాడు నీ యొక్క సంతానం అట్లా ఉంటుందని. ఈరోజు చూడండి, చెప్పింది చేశాడా లేదా? చేశాడు పిల్లరా. ఓకే, సో అందుకనే నా దేవుడు యొక్క క్యారెక్టర్ అది. ఓకే, ఇప్పుడు లాస్ట్ వీక్ నేను కొద్దిగా ఆరంభించా. ఇప్పుడు కూడా నా దగ్గర 15 నిమిషాలే ఉంది. కొంచెం చెప్పి రేపు వారము వెనకలిది చెప్పకుండా, అంటే తన నేచర్ కాకుండా, రేపు వారం నుంచి నేను ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏం చేస్తే ఆ యొక్క అబ్రహామును దీవించిన దేవుడు నా జీవితంలో ప్రవేశించి నేను ఎప్పుడు బీదరికం లేకుండా ఎప్పుడు నేను జీవించగలను. ఈరోజు ఏ స్థితి ఉన్నా ఆయన మార్చే స్థితి. చచ్చిపోయిన స్థితి ఉన్నా, గర్భం చచ్చిపోయినా, నీ వ్యాపారం చచ్చిపోయినా, నీకు ఏదైనా సరే దేవుని దగ్గర అదే నిరీక్షణ ఆయన దగ్గర ఉండేది. నువ్వు ఏదైనా చెప్పు, ఆయన అన్నింటినీ బాగు చేయగలడు, నీ పరిస్థితిని మార్చేయగలడు ఆయన. ఓకే, జస్ట్ మీకు టచ్ చేసి ఈరోజు ఒక 15 మినిట్స్లో నేను రేపు వారం కోసం పెట్టుకుంటాను నేను ఇక ప్రిన్సిపల్స్ ఫర్ ఇంక్రీజ్. ఓకే, నేను మీకు చెప్పాను నిన్న వారమే, ఈ భూమి మీద ప్రతి మనిషి ఈ 3 లెవెల్స్లో జీవిస్తాడు. ఏదో ఒక లెవెల్లో మనిషి జీవిస్తూ ఉంటాడు. 3 లెవెల్స్ ఆఫ్ లైఫ్ ఇస్ దేర్. 3 లెవెల్స్ గుర్తుంది ఎవరికన్నా? ఫస్ట్ ఏంటి? నాట్ ఎనఫ్ లైఫ్. తెలుగులో ఏంటిమా? చాలని. ఓకే, ఆ తర్వాత జస్ట్ ఎనఫ్. తెలుగులో ఏమి? తగినంతే. మూడవది మోర్ దెన్ ఎనఫ్. ఓకే,
ఈ 3 రకాల స్థితిలో మనిషి ఉంటాడు. ఫస్ట్ది నాట్ ఎనఫ్లో మనం అందరం వెళ్ళాం కదమ్మా. ఏంటి నాట్ ఎనఫ్ అంటే 15వ తేదీన జీతం అయిపోవడం కదమ్మా. ఇంకా ఎవరు ఇస్తారా, ఎక్కడ అడుగుదామా, ఎవరితో అడుగుదామా అనే జీవితంలో మనం అందరం వెళ్ళాం. నాట్ ఎనఫ్ లైఫ్ అని రాయబడింది పిల్లరా. ఓకే, రెండవది జస్ట్ ఎనఫ్. నన్ను అడిగితే చాలామంది క్రైస్తవులు ఇక్కడే నిలబడుకొని ఉన్నారు. చాలామంది క్రైస్తవులు ఏ ఎనఫ్? జస్ట్ ఎనఫ్. 3వ కేటగిరీ ఉంది అనేది మీరు నేను బాగా తెలుసుకోవాలి. అదేంటండి? మోర్ దాన్ ఎనఫ్ పిల్లరా. ఇక్కడికి వచ్చి చాలామంది క్రైస్తవులు నిలబడిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. డబ్బు నిన్ను పాడు చేస్తుంది, డబ్బు గర్వం తెస్తుంది, లేకుంటే అది చేస్తుంది. నేను చెప్తున్నా మీకు, నాకు ఎవరైనా 100 కోట్ల రూపాయలు ఇచ్చారనుకోండి, ఇప్పుడు నాకు తెలిసి ఏం చేయాలో. అర్థమైందా మీకు? సో నీకు తెలుసు కదా ఏం చేయాలో డబ్బులు వస్తే. సో అట్లా వాడి నువ్వు భయపడాల్సిన పనిలే. దేవుని దగ్గర నాకు 100 కోట్లు ఇచ్చి చూడు నేనేం చేస్తాను అని. ఎందుకు భయపడాలా? 3వ స్టేజ్కి ఎందుకు పోరు క్రైస్తవులు? 3వ స్టేజ్కి పోవాల మీరు నేను. డబ్బు కాదు పిల్లరా మిమ్మల్ని నన్ను చెడగొట్టేది. డబ్బే చెడగొట్టేది అయితే బీదోళ్ళందరూ చాలా మంచోళ్ళుగా ఉండాలి కదా. చూడండి ఎంత మంచోళ్ళుగా ఉన్నారు బయటికి పోయి, మీకు తెలుస్తుంది. చెప్పడు కానీ రికార్డ్ అవుతుంది. లైక్ మీరు చూసింటారు రోడ్లో చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళంతా లైక్ అంటే తక్కువ ఎనఫ్ లేని వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళు? అసలు గర్వమే లేకుండా ఉంటారా? లేదు పిల్లలు. డబ్బు కాదు గర్వంలో ఉండజేసేది, గర్వంలో లేకుండా చేస్తుంది. కోటీశ్వర్లు ఉన్నారు, చాలా ధారాళంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బీదోళ్ళని గౌరవించే వాళ్ళు ఉన్నారు కదా. సో మనస్సు మీద ఆధారపడి ఉంది, మీ నా యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి, మీ నా హృదయం మీద ఆధారపడి ఉంది. నువ్వు డబ్బు వస్తే ఏం చేస్తావు, డబ్బు లేకుంటే ఎలా జీవిస్తావని. అంతేగాని దాన్ని పట్టుకుని చాలామంది క్రైస్తవులు డబ్బు వస్తే చెడ్డది, డబ్బు దేవునికి దూరం చేస్తుంది. లేదు పిల్లరా, దూరమయ్యేవాడు డబ్బు ఉన్నా లేకున్నా, హృదయం సరి లేకుంటే వాడు దేవునికి దూరంగా ఉంటాడు. ఎంతోమంది ఉన్నారు మీకు, నేను చూశాను. డబ్బు లేకుండా చాలా గర్వం, మాట్లాడరు అవుతారు. ఈవెన్ చర్చిల్లో చూశాను నేను. క్రైస్తవ సంఘాల్లో ఏమి ఉండదు వాళ్ళ దగ్గర, కానీ ముఖం ఇంత జంప్ ఉంటుంది. అర్థమైందా నీకు? ఇంత జంపు ముఖం ఉంటుంది. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎందుకు ఇంత జంప్ ఉంది, ఏమీ లేనప్పుడే కదవా. సో కొంతమంది దండికి డబ్బు ఉన్నా కూడా మంచిగా మాట్లాడతారు, కలుస్తారు, గౌరవిస్తారు. కొంతమంది ఉన్నారు, నేను కాదన్నాం, దండికి డబ్బు ఉన్నవాళ్ళు అసలు ఇతరులని కేర్లెస్గా చూసేవాళ్ళు, బంధువుల్ని కేర్లెస్గా చూసేవాళ్ళు, అన్నదమ్ముల్ని కేర్లెస్గా చూసేవారు. సో అది కాదు ఇష్యూ. నువ్వు నేను ఎల్లప్పుడూ దేవుడు ఏం కోరుకుంటానాడో అది కోరుకోవాలా. ఏంటి దేవుడు కోరుకుంటా అనేది? అత్యధిక, మోర్ అబండెన్స్, 3rd స్టేజ్లో ఉండాలా. అర్థమైందా నాయనా? ఆదాం అవ్వకు చెప్పేదానికి ఏం కష్టం లే. ఆదాం అవ్వలకి చూపించాడు దేవుడు ఆయన ఎట్లా వాడో. కానీ వాళ్ళు అనుమానపడరు, వాళ్ళకి ప్రీచ్ చేస్తే సమృద్ధినిచ్చే దేవుడు అని. అనుమానపడతారా? ఎందుకు అనుమానపడతారా చెప్పండి. ఒక మనిషికి ఎన్ని చెట్లు వేసాడు దేవుడు? 1000 చెట్లు ఒక మనిషి కోసం. ఒక మనిషి కోసము పోన్లే 2 అనుకుందాంలేండి కదా. బంగారు పండేదని రాబడింది ఇంగ్లీష్ వర్షన్లో. మీరు చూస్తే బంగారు పండేది ఏదోని తోటలో. హలో, ఆ తర్వాత 4 నదులు. ఎందుకే 2కి ఎంత వేస్ట్ కాకుండా నువ్వు? హలో, మన గిన్నె చెప్పాను లాస్ట్ వీక్, దేవుడు ఏదైనా సృష్టించమని అంటే గబ్బులే పెడేసి మనం సృష్టిని. ఒకే ఒక బనానా చెట్టు, దీనిలో అడ్జస్ట్ చేసుకుందాం భారతదేశం అంతా. మీకు తెలుసా, మీరు నెట్లో చూడండి, ఏమంటారు అరటికాయలు కొన్ని లక్షల్లో ఎన్ని లక్షలో వేస్ట్ అయిపోతాయంట రోజు. తినేకి కోతులు తిని తినలేక అవి ఇడిచిపెట్టడం వలన లైక్ అడవుల్లో పడి భూమి మీద కుళ్ళిపోయేటివి లక్షల్లో లైక్ సంవత్సరానికి కొన్ని కోట్ల అరటి పండ్లు వేస్ట్ అవుతున్నాయి. అట్లా సృష్టించాడు దేవుడు. చేపలు రోజు తిన్నైపోవు. ఊరికే వీళ్ళంతా న్యూస్ వాళ్ళకి పని ఏం లేదు, కానీ ఊరికే అంటాడు అయిపోయా. ఒకతను పేపర్తో డ్రెస్ కుట్టించుకున్నాడు. మీరు చూసారు? నేను చూశాను కొన్ని ఏళ్ళ క్రితం.
న్యూస్ పేపర్తో. ఎందుకు అడ్రస్ చేసుకున్నామంటే రానున్న దినాలు ఇలా ఉండబోతున్నాయంట. ఎలా? బట్ట దొరకదు, పేపర్తో కుట్టుకోవాలా అని. పెద్ద అబద్ధం ఇదే. ఈ సృష్టి ఉన్నంత వరకు దేవుడు తన సృష్టిలో ఏ కొదవ రానిడు. ఇంత డబల్ అయినా 800 కోట్లు 1600 కోట్లైనా అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? ఉన్నా లేదా? 10,000 రూపాయల లీటర్ అయినా పెట్రోల్ వేసుకుని స్కూటర్లో తిరిగే వాళ్ళు ఉన్నారు. ఏం కాదు, ఊరికే గిరిగిరి అనకూడదు మనము. మన దేవుడు అన్నింటినీ ఇచ్చే దేవుడు, ఏం కొదవ ఉన్నాడు. సో చింతపడి మీరు కూడా బెంగ పెట్టుకొని ఏమవుతుందో కాదు. నువ్వు ఆయన చెప్పినట్లు చేస్తూ ఉంటే ఆయన మంచి కాపరని నీ ద్వారా నీ బంధువులకి, నీ చుట్టుపక్కల వాళ్ళకి, నీ సంఘానికి, నీ దేశానికి చూపించుకుంటాడు. ఆయన కావాల్సింది ఒకటే, ఆయన నమ్మడము. ఆయన చెప్పింది చేస్తే ఆయన కదా మర్యాద పోయేది, నీకు డబ్బు లేకుంటే. అంతే కదా? ఆయనకు అవమానం నీ దగ్గర సొంత ఇల్లు లేకుండా, ఆయనకు అవమానం నీ దగ్గర సమృద్ధి లేకుంటే. కానీ ఆయన ఈరోజు ఎందుకు మన దగ్గర లేదంటే మనము ఆయన చెప్పినట్లు వినం కాబట్టి. ఓకే, జస్ట్ కొద్దిగా ఉంది టైం. పాత నిబంధన గ్రంథంలో నుంచి ఈ 3 స్టేటస్లో మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధన గ్రంథంలో ఎవరిని చూడడం వలన? ఇజ్రాయెల్ జనాంగాన్ని చూడడం వలన. ఇజ్రాయెల్ జనాంగము ఈ 3 లెవెల్స్లో అయి జీవించారు పిల్లరా. ఓకే, ఈరోజు జస్ట్ మీకు టైం ఉంది, కొద్దిగా ఉంది కాబట్టి నేను చెప్పి రేపు వారం ఇక్కడి నుంచి మనము లెవెల్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే జీర్ణమవుతుంది, మీకు తెలుస్తుంది ఎందుకు అలా ఉన్నారని. ఫస్ట్ లెవెల్ ఏంటి? ఏంలా ఈ తెలుగులో? నాట్ ఎనఫ్. ఓకే, సరిపోని జీవితం కదా. చాలని ఇజ్రాయెల్ జనాంగంని తీసుకొని దేవుడు మనకి ఈ 3 స్టేటస్ చూపించాడు. మీరు అనుకోవచ్చు సార్ వాళ్ళని ఎందుకు తెస్తాన్నారు మధ్యలో అని. ఎవరిని? ఇజ్రాయెల్ జనాంగాన్ని. ఎందుకు తెస్తానో మీరే చదవండి బైబిల్లో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఎందుకు మనం ఇజ్రాయెల్ జనాంగాన్ని మాటికి మనకు ఒక ఉదాహరణగా మనం తీసుకుంటామంటే దేవుడే చెప్తున్నాడు, వాళ్ళు మీకు ఉదాహరణ. ఎలా? చదవండి ఎవరన్నా 1 కొరింథీ 10వ అధ్యాయం చదవండి. అయినా ఎవరన్నా చదవరా? నేనే చదవమంటారా? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఓకేనా? అదేదనగా మన పితరులందరూ, ఎవరు పితరులు? మన అందరి పితరులు. ఎవరికి రాస్తాడు? కొరంథీయులకు రాస్తాడు. ఆత్మీయంగా వాళ్ళందరూ కూడా దేవుని సంతాన నిబంధనలో ఉన్నారు కాబట్టి మన పితరులందరూ మేఘం కింద నుండిరి. తెలుసు కదా ఎక్కడో మేఘం కింద, అరణ్య ప్రయాణంలో. వారందరూ సముద్రంలో నడిచిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారు మనలాగా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి కదా. ఏదో అది తెలుసు కదా మీకు, ఆత్మ సంబంధం వాక్యం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, పరిశుద్ధాత్మ దేవుడు. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధం బండలను త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఓకే, ఇప్పుడు చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండక పోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడి. ఓకే, ఇది కూడా ఓకే. 6వ వాక్యం ముఖ్యమైనది. వారు ఆశించిన ప్రకారం, జాగ్రత్తనైనా, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ జనాంగంకి ఏం జరిగిందో అవన్నీ మనకేమీ ఉన్నాయి? దృష్టాంతంగా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకొని మీరు జీవించండి అంటుంది బైబిల్. వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకండి అంటుంది. వారిలో చాలామంది చూసుకున్న 5వ వాక్యంలో అరణ్యంలోనే సంహరింపబడిరి. ఓకే, ఫస్ట్ కేటగిరీ ఏంటది? నాట్ ఎనఫ్. మీరు చూసుకుంటే ఇజ్రాయెల్ జనాంగం ఏ స్థితిలో ఉండ్రి పిల్లరా? నాట్ ఎనఫ్ స్థితిలో, లేమిలో ఉండ్రి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరు? దాసులు. అక్కడ దాసులుగా జీవిస్తున్నారు. దాసులు అనగా సేవకులుగా, సర్వెంట్ కాదు, స్లేవ్స్. సర్వెంట్స్కి స్లేవ్స్కి చాలా తేడా ఉంది. స్లేవ్స్ వాళ్ళు అంటే వాళ్ళదంటూ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అర్థమవుతుందా? వాళ్ళు ఏదన్నా సపోజ్ కొన్నారనుకోండి, ఒక 500 పెట్టి ఏదైనా కొన్నారనుకోండి, ఏదైనా సామాను కొన్నారనుకోండి, ఆ సామాను ఎవరిదో తెలుసా? ఓనర్ది. ఎవరిది? ఎవరైతే ఇతన్ని దాసుడుగా కొనుక్కున్నాడో. అంటే దాసుడు అనగా తనదంటూ ఏమీ లేదు పిల్లరా. తనకు పెడితే తింటాడు, పెట్టకుంటే పస్తు ఉండాల్సిందే. ఆ తర్వాత నాది అనేకి లేదు, ఏంది నాదనేకి లేదు. నేను చెప్తే కదా, ఏదైనా సామాన్లు కొన్నా ఎవరిది? అది
అతను ఎందుకంటే ఆయన కొన్నాడు కాబట్టి దాసుడుగా ఇతనికి. ఆ జీవితం చూడండి ఇజ్రాయెల్ జనాంగంలో. అమ్మా ఎక్కడున్నారు వాళ్ళు అప్పుడు? ఐగుప్తులో ఉన్నారు. ఓకే, హలో ఈయనండి ముందర చూడండి, ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తులో. ఈరోజు చాలామంది ఏడున్నారు? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అమ్మ ఏడున్నారు? మీరు అంటారు అనంతపురంలో ఉన్నాం సార్ అని. నేను అందున చాలామంది ఐగుప్తులో ఉన్నారు పిల్లరా, క్రైస్తవులు కూడా. అదెట్లా? జాగ్రత్తగా విన్నాను పిల్లరా. చాలామంది ఈరోజు కూడా వడ్డీలు 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 కడతానే ఉన్నారు. కడతన్నారా లేదా? ఇంకో విషయం వేరే విధంగా చెప్తానండి, మీకు అర్థమవుతుంది. చాలామంది ఉద్యోగాలు లేవు, ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఎందుకు పొద్దున్నే చాలామంది ఉద్యోగాలు పోతున్నారు, వ్యాపారానికి పోతున్నారు? ఎవరి కోసం తెలుసా? అప్పిచ్చినాడు ఆయప్ప కోసం ఉద్యోగాలు చేస్తాడు. అదే ఎందుకంటే ఆయప్ప కట్టాలి కదా. దాసులు వాళ్ళు ఎవరు? అప్పుల్లో ఉండే వాళ్ళని దేవుడు దాసులని పిలుస్తాడు, స్లేవ్స్. నువ్వు చేస్తానేది ఉద్యోగం ఎవరి కోసము? అప్పిచ్చినాడే ఆయప్ప కోసమే. నువ్వు సంపాదించిందంతా ఎవరు ఎత్తుకుపోతారు వచ్చే నెలకి? ఆయప్పే అప్పిచ్చిన ఆయప్ప కదా. అది స్లేవర్, నాట్ ఎనఫ్. అలా ఉండేవాళ్ళు ఇజ్రాయెల్ జనాంగం. ఈరోజు దుఃఖకరమైన విషయం ఏమంటే చాలామంది క్రైస్తవులు కూడా అలా జీవిస్తూ ఉన్నారు. అప్పిచ్చేవాడు ఎవరో తెలుసా? బైబిల్ ప్రకారము నీకు స్లేవ్ ఓనర్, నీ ఓనర్ అతను. 22:7 సామెతల గ్రంథం చదవండి ఎవరన్నా. మళ్ళీ నేను అబద్ధం చెప్తాను అనుకున్నారు మళ్ళీ మీరు. 22:7 చదవండి, సామెతల గ్రంథం 22:7. నేను ముగిస్తాను, నేను ముందు జస్ట్ కొద్దిగా చెప్పి ముగిస్తాను, తొందరగా చదవండి ఆయన. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. చూసారా పిల్లరా? అప్పు చేయవాడు అప్పిచ్చేవానికి దాసుడు పిల్లరా. నువ్వు ఉద్యోగం చేస్తాడు ఎవరి కోసం చేస్తాడు? అది నువ్వు అప్పు తీసుకున్నావు కాబట్టి వాళ్ళకి కట్టాలా. కానీ నీకు చెప్తున్న శుభవార్త, అది దేవుని చిత్తం కాదు. దేవుని దాసులం మనము, దేవుని సేవకులం మనం, దేవుని బిడ్డలం. ఇంత గొప్ప కాపరి ఉన్నాడు మనకి, నేను మంచి కాపరి అన్నాడు. ఎందుకు మళ్ళీ అప్పుల స్థితిలో ఉన్నారు? ఎందుకు ఇజ్రాయెల్ జనాంగం మాదిరి ఉన్నారు? ఎందుకు ఆ స్థితిలో ఉన్నాం మనము? చాలామంది ఉన్నారు ఆ స్థితిలో. నెల వచ్చేళ్ళకి మొత్తం డబ్బంతా వాళ్ళు తీసిపోతున్నారు. కారణం ఏమంటే పిల్లరా, నేను ప్రిన్సిపల్స్ రేపు వారం చాలా క్లియర్గా తీసుకొచ్చి వాక్యం నుంచి జస్ట్ మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము ఏంటంటే మీరు నేను నేర్చుకోవాల్సింది పిల్లరా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో డబ్బు విషయం నేను రేపు వారం మళ్ళీ క్లియర్గా చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి. అది చేయకోకుంటే నువ్వు నేను దాసత్వంలో ఉంటాం. ఆర్థిక విషయంలోనూ కాదు, ఏ విషయంలో కూడా మీరు బయటికి రావాలి అంటే ఐగుప్తు నుంచి దేవుడు ఏం చెప్పాడో అది చేసినప్పుడు వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు పిల్లరా. మీరు ఎప్పుడైతే చేశారో, మళ్ళీ చూసుకుందాం రేపు వారం, ఎప్పుడైతే చేశారో ఆ రాత్రే వాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? వెండి బంగారు పిల్లరా. పెట్టుకోలేనంత దేవుడు వాళ్ళకి ఇప్పించాడు. అటువంటి దేవుడు మీ దగ్గర నా దగ్గర ఉండేది. ఆయన చెప్పినట్లు చేస్తే అంతకుముందు వరకు ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఆ క్షణమే 105 కీర్తన 37 ఎవరైనా చదువుతారు? జస్ట్ లాస్ట్ వాక్యం చదవండి, నేను ముగిస్తాను. 105:37 ఓకే, చదవండి నేను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను, వారి గోత్రములలో నిస్సత్తువ చేత అనారోగ్యం తొలగించడమే కాకుండా ఆస్తినిచ్చి బయటికి తీసుకొచ్చాడు. అది దేవుని యొక్క నేచర్. అంతవరకు ఏమీ లేదు పిల్లర వాళ్ళ దగ్గర. కారణం ఏమో తెలుసా? వాళ్ళు దేవునికి మొర పెట్టలేదు, దేవుణ్ణి పిలిచలేదు, దేవుడు చెప్పినట్లు చేయలేదు వాళ్ళు. ఓకే, మళ్ళీ మనం చూసుకుందాం. సో రెండవది, ఆ యొక్క అరణ్య ప్రయాణము వాళ్ళది ఏంది? జస్ట్ ఎనఫ్. ఏముంది? జస్ట్ ఎనఫ్, అంతే. వాళ్ళ దగ్గర బంగారు వెండి అంతా చాలా ఉంది, కానీ మీరు చూస్తే అరణ్య ప్రయాణంలో వాళ్ళు వేసుకునే బట్టలే వాళ్ళ దగ్గర ఉండేది. అందుకే బైబిల్ ఏమంటుంది? బట్టలు పెరుగుకుంటూ పోయిన వాళ్ళ శరీరంలో వాళ్ళు పెరిగే కొద్దీ. పిల్లోడు ఉన్నాడు అనుకో, పిల్లోడు పెద్దగా అవుతున్నాడు, బట్టలు కూడా
పెద్దగా అవుతున్నాయి. బూట్లు వేసుకున్నాను అనుకో, బూట్లు కూడా పెద్దగా అవుతున్నాయి. జస్ట్ అంతే ఉన్నా వాళ్ళ దగ్గర. ఓకే, అది సెకండ్ స్టేజ్. ఓకే, మూడో స్టేజ్ పాలు తేనెలు ప్రవహించు దేశం. మీకు తెలిసిందే 3 స్టేజ్లు. రేపు వారం నుంచి అటు నుంచి తీసుకుందాం, ఎందుకంటే నేను దాంట్లోకి పోతే చాలా టైం పడుతుంది. సో కవర్ చేసుకుందాం. మనము నేచర్ నేర్చుకున్నాం, దేవుడి నేచర్ అనేక విధాలుగా మీకు సంజయించా. ఎన్నడే కానీ ఈడినిపోయి ఏదో పెద్ద మహానుభావుడు చెప్పినాడని కాకుండా బైబుల్ ఏం చెప్తుందో మీరు నేను దాని మీద మన జీవితాన్ని నిలబెట్టాలా. ఫస్ట్ పునాది అది. రేపు వారం చూసుకుందాము, ఏం చేసి నేను నాట్ ఎనఫ్ నుంచి జస్ట్ ఎనఫ్ నుంచి దేవుడు కోరుకున్నట్లుగా మోర్ దెన్ ఎనఫ్లోకి నేను ప్రవేశించాలి. ఏం చేయాలా రేపు వారం మనం చూసుకుందాం. రెడీ అయ్యి రండి, ప్రార్థన చేసి రండి. నాకు తెలుసు మనందరం కూడా ఈ యొక్క అప్పుల బాధ వలన మన కష్టపడి సంపాదించినంత, చెమటూడి సంపాదించినంత వేరే వ్యక్తి తీసుకెళ్తున్నాడు. మీకు అర్థమైందో లేదో కానీ చాలామంది ఉద్యోగాలు చేస్తాండేది అప్పు ఇచ్చినాడు ఆయన కోసం. అమెరికాలో మీరు రిపోర్ట్స్ చదివితే పిల్లరా, ఒక్కొక్కరికంట సంవత్సరం అంతా ఉద్యోగం చేసినా కూడా తీరనంత తీసుకుని ఉన్నారంట క్రెడిట్ కార్డులతో. అప్పులు అంత, వాళ్ళ ఉద్యోగం చేస్తానేదే వాళ్ళ కోసం, క్రెడిట్ కార్డుల కోసం. అది అమెరికన్స్ రిపోర్ట్, ప్రతి చోట ఉందనుకున్నది. ఓకే, సో ఎనీహౌ రేపు వారం మనము చూసుకుందాం ఎట్లా బయటపడాలి. ఎందుకంటే నా దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడు. తండ్రి, నీ కృతజ్ఞతలు విన్న ఈ వాక్యాలు బట్టి మీరు ఆశీర్వదించే దేవుడని, మీరు సమృద్ధి ఇచ్చే దేవుడని మీ యొక్క వాక్యంలో రాయబడింది నాయన. ఇదిగో విన్నాం మీ నేచర్ని, మీ క్యారెక్టర్ని, మీరు ఎటువంటి వారు మేము తెలుసుకున్నాం. రేపు వారం నుంచి ఈ యొక్క లాలోకి వెళ్తున్నాగా, సిద్ధాంతాల్లోకి వెళ్తున్నాగా మీరు మాతో మాట్లాడమని, తిరిగి బిడ్డలు వెళ్తున్న ఇంటికి మీరు సహాయం చేయమని, ప్రయాణం తోడుగా ఉండమని, కృప చూపమని యేసుక్రీస్తు వాడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. సో పిల్లలు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. ఆదివారము సర్వీస్కి టైంకి రండి, సిద్ధపడండి. రేపే ఆదివారం కోసము మీరు నేను సంతోషంగా సమయానికి వచ్చి దేవుని మహిమపరిచి దేవుని యొక్క మాటలు విందాం. 2 చేతులెత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడును గాక.